మేము చచ్చే వరకు ఇక్కడే ఉండాలని ఫిక్స్ అయ్యి ఇక్కడ కొనుక్కున్నాం. కూల్ చేయొద్దు మా ఇళ్ళను కూల్ చేయొద్దు. కావాలి మా ఇల్లు మాకు కావాలి. మా గంజి మమ్మల్ని తాగనిచ్చి మా బతుకులు మమ్మల్ని బతకనియండి. मैं एक सर्विसमैन हूँ. मैं पूरे 30 साल की कमाई इसमें मैं लगा दिया. आज मैं कहाँ जाऊंगा? మా అమ్మల్ని మేమందరం ఇట్లా పడుకొని ఉంటాము. మా మేంచి బుల్డోజర్లు తీసుకెళ్లి బిల్డింగ్ తీసుకోమనండి. ఇంక అంతకంటే మేము చెప్పగలిగింది ఏం లేదు. నన్ను కోసిన పైసలు లేవు అని చెప్పేసి అంటున్నావు. అప్పు పుట్టట్లేదు. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. మరి నీ దగ్గర డబ్బులు లేవనుకుంటేనే మరి మీరు 5,000 కోట్లు పెట్టేసి ఇప్పుడు ఈ స్టాచ్యూ అనేది ఇప్పుడే అవసరమా? నమస్కారం, వెల్కమ్ టు కిటీవీ మీడియా. నేను మీ సుమలత. ప్రస్తుతం మనం వచ్చేసి ఇక్కడ మధు పార్క్ రిడ్జ్ అయితే ఏదైతే మూసినది అనుకున్న బ్లాక్స్ అయితే ఉన్నాయో, బిల్డింగ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయో అక్కడికైతే వచ్చేసాను. ఇక్కడ ఏంటి అంటే తెలంగాణ గవర్నమెంట్ ఒక నోటీస్ అయితే వీళ్ళకి ఇవ్వటం అయితే జరిగింది. అంటే మూసి డెవలప్మెంట్ లో భాగంగా ఇక్కడ 60 days టైం పీరియడ్ పెట్టి ఇక్కడ ఖాళీ చేయాలి అని చెప్పేసి అన్నారు. సో అసలుకి ఏంటి ఇక్కడ ఒక్కొక్క బ్లాక్ లో వచ్చి 450 ఫ్యామిలీస్ ఉన్నాయండి. మీరు చూసుకోవచ్చు ఇక్కడ బ్లాక్ ఏ, బ్లాక్ బి, సి, డి, ఈ అంటే 5 బ్లాక్స్ అయితే ఉన్నాయి. సో అసలుకి నోటీస్ ఏమని ఇచ్చారని చెప్పేసి వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు మీరు చూసేయండి. డెవలప్మెంట్ భాగంలో ఇచ్చినట్టుంది తెలంగాణ గవర్నమెంట్ కింద ఈ సర్వే నెంబర్ 89 ఏ బ్లాక్, సర్వే నెంబర్ 90 బి బ్లాక్ ల్యాండ్ ఎక్విజిషన్ కింద మేము తీసుకుంటున్నాం అనేది సబ్జెక్ట్ గా పెట్టి పేపర్ నోటిఫికేషన్ ఇచ్చారు. అది జరిగింది. ఇప్పుడు ఈ బ్లాక్ లో ఒక్కొక్క అంటే ఎన్ని ఫ్యామిలీస్ ఉంటాయి? ఒక్కొక్క బ్లాక్ 425 ఫ్యామిలీస్ ఉన్నాయమ్మా 2 బ్లాక్లలో కలిపి. ఈ 425 ఫ్యామిలీస్ లో దగ్గర 2,000 పైచీలకు జనం నివసిస్తున్నారు. ఇందులో 30-35% ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఉన్నారు. 60% అబోవ్ పర్సన్స్ సీనియర్ సిటిజన్స్. ఇప్పుడు నాకు 72 సంవత్సరాలు. నేను ప్రైవేట్ జాబ్ చేసి 4 పిల్లల్ని పెంచి పెద్ద చేసి చదివించుకొని పెళ్లిళ్ళు చేసి వాళ్ళ బ్రతుకు తెరు కోసం వాళ్ళు దూర ప్రాంతాల్లో ఉన్నారు. నా భార్యకి చేత కాదు, నాకు చేత కాదు. నాకు అన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నాయి. నేను ఇప్పుడు ఎటుపోగలుగుతాను. అంటే ఇప్పుడు మాకు భోజనం తినబుద్ధి కావట్లేదు, పడుకుంటే నిద్ర పట్టట్లేదు. ఏంది మా పరిస్థితి? ఏంది? మమ్మల్ని ఏదో ప్రత్యేకంగా మాకేదో సాయం చేయమని మేము ప్రభుత్వాన్ని అడగట్లే. మమ్మల్ని ఉన్న దగ్గర ఉండనియండి. సరే, ఇప్పుడు నోటీసులు ఇచ్చారు, ఓకే. అంటే అంటే ఈ ల్యాండ్ అంటే రిజిస్టర్డ్ కాదా? పక్కా రిజిస్టర్డ్ ల్యాండ్ అమ్మా, పట్టా భూమి. మేము ఎన్నాళ్ళు అయితే మీరు వచ్చి? నేను వచ్చి ఇక్కడ 11 సంవత్సరాలు, ఇది కట్టి 18 సంవత్సరాలు అమ్మా. దీంట్లో ఏమి అబ్జెక్షన్స్ అనేవి ఏం లేవు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు గాంధీ సరోవర్ కింద దీన్ని తీసుకొని ఏదో చెయ్యాలని వాళ్ళ ప్రయత్నం. అది మేము విపులంగా మేము చెప్పలేము. కానీ మమ్మల్ని బ్రతకనియండి, మమ్మల్నిగా బ్రతకనియండి. ఇక్కడ చాలు. మాకు మీరేమి అదనంగా చేయాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ సఫర్ అవుతున్నారు. ఇందులో కొంతమంది బీపీలు వచ్చి హార్ట్ అటాక్లు వచ్చి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ వారం రోజుల్లో ఇన్ని రకాల సమస్యలు మేము మోసుకుంటా తిన్న బుద్ధి కాదు. 11వ తారీఖు అట్లా వచ్చిందమ్మా. 11వ ఈ నెల 11వ తారీఖు వచ్చింది. 60 days ఇచ్చారు. యాక్చువల్ గా నిన్న గ్రామ సభలో అని చెప్పేసి వార్డ్ ఆఫీస్ దగ్గర అన్నారు. నిన్న పెట్టాల్సింది మేము ఇది వర్కర్ అందరూ జాబ్స్కి వెళ్తారు కమ్మా. అందుమూలన ఈ రోజుకి అన్నారు. ఈ రోజు మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు. మరి ఎప్పుడు డేట్ ఇవ్వలేదు, మళ్ళీ ఇంకో డేట్. ఓకే, ఇది గవర్నమెంట్ నోటీస్ ఇచ్చింది కాబట్టి దీనికి అంటే మీకు ఏదన్నా దీనికి ఈక్వల్ గా చేస్తాను అంటే అవసరం లేదమ్మా. మా గంజి మమ్మల్ని తాగనిచ్చి మా బతుకులు మమ్మల్ని బతకనియండి అంతే తప్ప మాకు వేరే ఎక్కడో మాకేమి బంగ్లాలు కట్టి ఎక్కర్లేదు, భవంతులు కట్టి ఎక్కర్లేదు. మమ్మల్ని మా దారిని మమ్మల్ని బ్రతకనియండి చాలు. మాకెవ్వరి సహాయం మాకు అక్కర్లా. మా బతుకు మేము బతికితే చాలు ప్రశాంతంగా. ఎందుకంటే ఇక్కడ సీనియర్ సిటిజన్స్ అంతా బ్రతుకంతా కష్టపడి పావులో ₹10 కూడబెట్టుకొని సమకూర్చుకున్న ఇల్లు ఇవన్నీ ఇవాళ రోజున నువ్వు రోడ్డును పడంటే మేము ఎక్కడ పడతాం ఏమ్మా? ఇప్పుడు ఇక్కడ నాకే ఆరోగ్యం బాగోపోతే నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ తీసుకుపోయినా హాస్పిటల్కి తీసుకెళ్లే సౌకర్యం నాకు ఇక్కడ ఉంది. ఎక్కడో ఉంటే ఒంటరిగా ఉంటాను, నన్ను ఎవడు తీసి అవతల బారేస్తారు.
ఇక్కడ మేమంతా ఎట్లుంటాం అంటే ఒక సమిష్టి 425 కుటుంబాలు, ఎవరికి కష్టం వచ్చినా ఎవరికి ఏమి సుఖం వచ్చినా కానీ మేమందరం అటెండ్ అవుతాం, మంచి చెడు పంచుకుంటాం. ए ब्लॉक 89, बी ब्लॉक 90, ये दोनों ब्लॉक है, दोनों ब्लॉक इक्वल है. सिर्फ वो मैंने काम चलाने के लिए ए बी बनाया गया, बाकी दोनों इक्वल ही है. इसमें इसका प्रॉब्लम यह है जो जब इसमें आ नहीं रहा, अब मूसी रिवर ब्यूटिफिकेशन बोला, उसमें तो हमारी घर नहीं जा रहा है, तो आपने क्यों हमारे ऊपर जो एक बोझ डाल रहे हो, जो गांधी सरोवर जहां पे ओपन एरिया उसमें लगा दो. मैं एक सर्विसमैन हूं, मैं पूरे 30 साल की कमाई इसमें मैं लगा दिया, आज मैं कहां जाऊंगा? अगर मैं यहां घर छोड़ूंगा तो मैं तो रोड पे आ गया. मैं क्या करना है? मेरे रोटी कौन देगा? मेरे कपड़ा कौन देगा? मकान था, मकान तुमने छीन लिया तो मकान कौन देगा? हिंदुस्तान में महात्मा गांधी जी बोले रोटी, कपड़ा और मकान, ये 3 चीज हमारा परम धर्म है. तुमने हमारे वोटों से उस कुर्सी पे बैठा, आज मुझे क्यों तकलीफ दे रहा है? ये गवर्नमेंट लैंड नहीं देना, ये आम जनता लैंड में हमने है ना. गवर्नमेंट का लैंड है, तुम ले लो, गवर्नमेंट लैंड में हम नहीं रोक रहे, लेकिन हमारा घर खुद का जो लैंड है उसको क्यों बर्बाद कर रहे हो? हमारे परिवार को क्यों तबाह करने में लगे हो? हमारे परिवार तुम्हारा क्या बिगाड़ा है? रहमान साहब, इतना जरूर बोल रहा हूं, जो हमारी परिवार, यहाँ की जनता आपको कोई तकलीफ नहीं दी, आपको वोट दिया, आपको कुर्सी दिया, आपको यहाँ का मिनिस्टर बनाया, मुख्यमंत्री बनाया, ये मत करो. आप अपने गवर्नमेंट लैंड पे जाओ, गवर्नमेंट लैंड को एक्विजिशन करो, वो जो दुनिया घर बना रखा है उसको तोड़ो, जो हमने अपने जमीन में है घर में, हमको मत तबाह करो. हम बिहार से हैं, कोई गुजरात से है, कोई पंजाब से है, सब यहाँ पर आकर के हॉस्पिटल फैसिलिटी, हमारा आर्मी का नजदीक हॉस्पिटल है, नजदीक CSD है, ये सुविधा के चक्कर में घर लिया, प्रॉपर जमीन लिया, मैपिंग के साथ में लिया, फिर क्यों परेशान कर रहे हैं? మా 425 కుటుంబాలు కావు ఇవి. ఎంపీఆర్ కుటుంబం 425 కుటుంబాలు ఒక కుటుంబంలాగా బ్రతుకుతున్న వాళ్ళం మేము. మాకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ జరిగినా అందరు అటెండ్ అవుతారు. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు గవర్నమెంట్ ఎలాంటి క్వశ్చన్ చేయాలనుకుంటున్నారు? మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇక్కడ 11 years నుంచి ఉంటున్నామండి. 11 years. మా పాప 1.5 year ఉన్నప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నాం. ఫస్ట్ రెంట్కి వచ్చాము, ఇక్కడ అలవాటు పడిపోయి ఇక్కడ అంతా బాగుంది, మేము వేరే దగ్గరికి వెళ్ళాలి అన్నా కూడా మాకు ఇష్టం లేక మేము ఇక్కడ ఓన్ హౌస్ కొనుక్కున్నాం లోన్ తీసుకొని. ఇప్పుడు ఏదైనా లిటికేషన్ ఉన్నా, కబ్జా ల్యాండ్ ఉన్నా, ఏది ఉన్నా గవర్నమెంట్ SBI బ్యాంక్ అయితే లోన్ ఇవ్వదు కదా మేడం. ప్రాపర్గా అన్ని చూసుకొనే, డాక్యుమెంట్స్ అన్ని చూసుకొనే మేము కొనుక్కుంటాం. ఏదో ప్రాబ్లంలో ఉన్నదైతే కొనుక్కోం కదా. నేను ఇది బిల్డింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తున్నా, 2006-07 మధ్యలో స్టార్ట్ అయింది ఈ బిల్డింగ్. నేను అప్పుడు బీటెక్ చేసేదాన్ని, నేను ఇక్కడ ముందు నుంచే కాలేజ్కి వెళ్ళేదాన్ని నేను. సో ఇక్కడ నుంచి నేను 2006 నుంచి ఈ ఏరియాలో ఉంటున్నా. ఎప్పుడు కూడా ఏ ప్రాబ్లం కూడా రాలేదు ఈ అపార్ట్మెంట్ గురించి, ఎలాంటి నెగిటివ్స్ లేవనే మేము ఫార్వర్డ్ ముందుకొచ్చి ఇక్కడ తీసుకున్నాము. అంతేగాని ఇప్పుడు వచ్చి గాంధీ ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ అని వెళ్ళిపోండి అంటే మేము ఎలా వెళ్తామండి? మేము వెళ్ళాం. మొత్తము ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటి అంటే, మనకి ఇల్లు ఉండాలి, ఏమున్నా లేకపోయినా ఒక ఇల్లు అనేది ఒక డ్రీమ్ ఉంటది. రేపటికి మనకి పిల్లలకి ఇవ్వడానికి ఏం లేకపోయినా ఇల్లు ఒకటైతే ఇచ్చినా వాళ్ళు ఎలా అయినా ఉంటారు, వాళ్ళ లైఫ్స్ బాగుంటాయి ముందు ముందు అనే ఎవరైనా ఆలోచిస్తారు. అట్లా ఆలోచించే మేము కూడా ఇక్కడ కొనుక్కున్నాము. ఇక్కడ మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఈవెన్ మొత్తం గేట్స్ 12 గేట్స్ ఓపెన్ చేసినా కూడా మాకు వాటర్ ఇట్ అసలు రాలేదు. సో ఇదేమి హైడ్రాలో లేదు, FTL లేదు, ఏం లేదు, అంతా పర్ఫెక్ట్ గా ఉన్న ల్యాండ్ ఇది. అంటే తెలంగాణని ఇంకా డెవలప్ చేద్దాము, ఇంకా టూరిస్ట్ స్పాట్లు చేద్దాము, లేదు అంటే సుందరీకరణ చేద్దాము అని చెప్పేసి ప్లాన్ లో ఉంది ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే. సో దానిలో భాగంగా ఇప్పుడు మీకు ఇది ఒక నోటిఫికేషన్స్ ఇచ్చారు, ఏదో రకంగా 60 days తర్వాత ఏదైతే అది అవుతుంది. నెక్స్ట్ మీకు అంటే వేరే రూమ్స్ కానీ లేదు వేరే అపార్ట్మెంట్స్ లో ఇస్తాను అని అంటే అప్పుడు ఎలా ఉంటది? మేము ఎక్కడికి వెళ్ళమండి, మేము చచ్చే వరకు ఇక్కడే ఉండాలని ఫిక్స్ అయ్యి ఇక్కడ కొనుక్కున్నాం. మా లాస్ట్ ఇంకో హౌస్ అనేది మా దౌర్జన్యంగా తీసుకోవాలనుకుంటేను మా అమ్మల్ని మేమందరం ఇట్లా పడుకొని ఉంటాము, మా మేంచి బుల్డోజర్లు తీసుకెళ్లి బిల్డింగ్ తీసుకోమనండి. ఇంక అంతకంటే మేము చెప్పగలిగింది ఏం లేదు. ఇప్పుడు మమ్మల్ని ప్రత్యేకంగా ఆయన మాకేదో మెయిల్ చేయమని మేము అడగట్లే. మా బతుకులు మమ్మల్ని బ్రతకనియండి చాలు, అది మా ఉద్దేశం. ఇయ్యటం అనేది జరగదు, ఎటువంటి పరిస్థితుల్లో మేము ఇయ్యం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ
అందరూ జీవితం అంతా దేశం కోసం సేవ చేసి 35% పీపుల్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ అమ్మ. వాళ్ళంతా జీవితం అంతా దారబోసి ఇక్కడ కొనుక్కునే ఇల్లు ఉన్నాయి. కొంతమంది పిల్లల్ని పెంచుకొని పెద్ద చేసుకొని చదువుల కోసం ఖర్చు పెట్టి వాళ్ళ జీవితాలను చక్కబెట్టి మేము ఇప్పుడు ఇక్కడ ఏదో వృద్ధాప్యంలో ప్రశాంతంగా బ్రతుకుతున్నాం. మాకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా అందరూ ఉంటారు ఇక్కడ. వేరే దగ్గరికి పోతే మాకు ఆ సౌకర్యం ఉండదు. అది మాకు రక్షణ ఉంది ఇక్కడ, మాకు సంతోషం కూడా ఉంది. దీన్ని కనీసం ఆయనను మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దని మీ ద్వారా మేము తెలియపరుస్తున్నాం. ఇప్పుడు మా హస్బెండ్ యుఎస్కి వెళ్ళారు 2 months కోసం. అప్పుడు నేను ఒక్కదాన్నే పాపనుంచుకొని ఉన్నాను. ఎవరు కూడా నాకు పెద్దవాళ్ళు తోడలేకపోయినా నేను ఉండగలిగాను. ఎందుకంటే ఇక్కడ అంత సేఫ్టీ ఉంది, సెక్యూరిటీ ఉంది, అన్ని విధాల సౌకర్యంగా ఉంది అనే కదా ఇక్కడ తీసుకొని ఉంటున్నాము. మీరు ఎక్కడో ఇస్తాం ఎక్కడో వెళ్ళి ఉండండి అంటే అక్కడ మాకు ఫెసిలిటీస్ మాకు సెట్ అవ్వవు. ఇప్పుడు ఊర్లో పెద్దవాళ్ళు ఎలా ఊర్లో అలవాటు పడిపోయి ఉంటారు, సిటీకి రాని వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇష్టపడని వాళ్ళు ఉంటారు. అట్లే మేము కూడా ఇది మా ఊరు, ఇక్కడ నుంచి మేము బయటికి వెళ్ళడానికి మేము ఇష్టపడము. మా చావైనా బ్రతుకైనా ఇక్కడే మధు పార్క్ లోనే. ఇది 18 years పైనే అయింది బిల్డింగ్ కంప్లీట్ అయిపోయి. అంటే ఇప్పుడు అంటే మీరు ఇష్యూ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఒక్కొక్క బ్లాక్ లో 425 ఫ్యామిలీస్ అయితే ఉన్నాయి. వాళ్ళు ఎప్పటి నుంచో ఉంటున్నారు. 18 సంవత్సరాలు ప్లస్ అంటే 18 years ప్లస్ కన్స్ట్రక్షన్ జరిగింది. అంటే ఏం మేనేజర్ చెప్పారు ఏం లిటిగేషన్స్ లేదని చెప్పేసి. కానీ ఇది తెలంగాణ డెవలప్మెంట్ కోసం మీరు ఒక నాయకురాలుగా చెప్పండి. అంటే డెవలప్మెంట్ కోసం చెయ్యొచ్చు లేదా అని చెప్పండి. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే మన రేవంత్ రెడ్డి గారు మీరు గాంధీ స్టాచ్యూను పెట్టడం తప్పు కాదు. కానీ ఇక్కడ మన తెలంగాణలో గవర్నమెంట్ కి సంబంధించిన ల్యాండ్లు చాలా ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఈ ఏరియాలో కూడా వచ్చేసి మనకి డిఫెన్స్ ల్యాండ్ ఉంది అంటున్నారు. అదే గవర్నమెంట్ సంబంధించిన కొంత ల్యాండ్ ఉంది అంటున్నారు. సో మీరు 250 ఎకరాలలో కట్టేదానికి బదులు కనీసం 100 ఎకరాలు, సరే ఇది మొత్తం వచ్చేసి దగ్గర 30 ఎకరాలు అని చెప్పేసి అంటున్నారు. వీళ్ళది ఇక్కడ 6.5 ఎకరాలు. ఇది కాకుండా ఇంకా మొత్తం 30 ఎకరాలు వచ్చేసి ఇవ్వాలి. వీళ్ళు దగ్గర ఒక 18-20 సంవత్సరాల నుంచి ఇక్కడ వచ్చేసి వాళ్ళు కష్టపడి డబ్బులు కూడా పెట్టుకొని ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళను ఏకైక మీరు వచ్చేసి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నామంటే మరి పర్మిషన్లు ఎందుకు ఇచ్చారు? అప్పుడు మీకు అర్థం కాలేదా? మీ గవర్నమెంటే కదా అప్పుడు పర్మిషన్లు ఇచ్చింది. అప్పుడు మీకు అర్థం కాలేదా? మూసీ నది పక్కన ఉన్నది, ఇవన్నీ చేయకూడదు అని చెప్పేసి అన్ని కట్టుకున్నారు. కట్టుకున్న తర్వాత మీరు ఎందుకు వచ్చేసి వీళ్ళని ఇప్పుడు ప్రాబ్లం చేస్తున్నారు? అది స్టాచ్యూ కోసం. ఇంకా తెలంగాణలో చాలా స్టాచ్యూ పెట్టకూడదనా? స్టాచ్యూ పెట్టొద్దు అనే వీళ్ళ వాదన కాదు, మన వాదన కాదు. గాంధీ అనేది అందరికీ సంబంధించింది కావాలి, కానీ అది ఎక్కడ చేయాలి అనేది ఉంటుంది కదా. మన తెలంగాణలో పెద్ద ల్యాండ్స్ చాలా ఉన్నాయి, మరి మీరు అక్కడ తీసుకోవచ్చు కదా, ఇక్కడ ఏం తీసుకో. 1 more thing, మీరు చేయడానికి ఏం ప్రాబ్లం లేదు, గాంధీ స్టాచ్యూని పెట్టండి. వీళ్ళ ఇష్యూని ఎందుకు వీళ్ళని ఎందుకు ఇక్కడ నుంచి బయటికి పంపించాలి? అదే వచ్చేసి 2013 ప్రకారం మేము టీడీఆర్ ఇస్తా అంటున్నాం, డబ్బులు కూడా కట్టిస్తా అని చెప్పట్లేదు. టీడీఆర్ ఇస్తే మళ్ళీ వీళ్ళు ఇదే రేట్లకి ఇప్పుడు ఎక్కడ కొనుక్కుంటారు? వాళ్ళు 2013లో అంటే మాక్సిమం ఇప్పుడు ఈ లెక్క ప్రకారం ఒక 60 నుంచి 80 లక్షల ఫ్లాట్ ఉందంటే వీళ్ళకి 2013లో అంటే 20 లక్షలు కూడా లేదు. అప్పుడు ఆ లెక్క ప్రకారం కట్టిస్తే వీళ్ళు మళ్ళీ ఎక్కడ కట్టుకుంటారు? సో మీరు ఇక్కడ ఉన్న దగ్గర 500 కుటుంబాలంటే ఎంత లేదన్నా ఒక 5,000 మంది ఉంటారా అండి ఇక్కడ? 5,000 మందిని ఇబ్బంది పెడుతున్నట్టే కదా. సో వీళ్ళందరినీ మీరు ఏం చేస్తారు? స్కూల్ పిల్లలు ఉన్నారు, చదువుకునే వాళ్ళు ఉన్నారు, ఎగ్జామ్స్ టైము. మీరు సడన్ గా వచ్చేసి కనీసం ఒక నోటీస్ కూడా ఇవ్వలేదు. వీళ్ళకి నోటీస్ లేదు, ఏం లేదు. మీ ఇష్టానికి పేపర్లలో వేసేసి నెక్స్ట్ రాజనరసింహ గారితో వచ్చేసి మేము ఇనాగ్రేషన్ చేస్తాము అని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంత అన్యాయం. మీరు ప్రజలను వచ్చేసి రేవంత్ రెడ్డి గారు ఎందుకు వచ్చారు? ప్రజలను ఇబ్బంది పెట్టడానిక? మీరు వచ్చిన దగ్గర నుంచి 2 years నుంచి ఓన్లీ ప్రజలను నాశనం చేస్తున్నారు, ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు తప్ప మీరు కనీసం ప్రజలకు ఇచ్చింది ఏమున్నది? 5,000 కోట్లతోని ఈ ప్రాజెక్ట్ చేస్తా అంటున్నారు, గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అని. చెయ్యండి, మంచిదే. కానీ ఇప్పుడు మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు ఎక్కడికి పోయినాయి? దాంట్లో 6 గ్యారంటీలలో వచ్చేసి లేడీస్ కి స్కూటీస్ ఇస్తా అన్నారు, 2,500 అన్నారు. వృద్ధులకు పింఛన్ 4,000 ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. షాదీ ముబారక్ అన్నారు, ఇవ్వలేదు. ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఇవ్వకుండా మీరు ఇప్పుడు కనీసం పిల్లలు వచ్చేసి మొన్న ఓయూ పిల్లలు కొట్లాడుతున్నారు, మాకు జాబ్స్ ఇవ్వండి, 2 లక్షల జాబ్స్ ఇస్తా అని చెప్పేసి వాళ్ళని ఓట్లు వేయించుకుంటే వాళ్ళకు కూడా చేయలేదు. వాళ్ళనే ఇచ్చేస్తున్నావు. కనీసం వచ్చేసి రైతులకు లేదా ఏది నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు లేవు, 420 హామీలు కానీ ఇప్పటిదాకా చేయలేదు. జనాలను ఇబ్బంది పెట్టుకుంటా మరి 5,000 నువ్వు మొన్నటిదాకా ఏమన్నావు? అన్ని న్యూస్లలో వచ్చింది కదా, నన్ను కోసిన పైసలు లేవు అని చెప్పేసి అంటున్నావు. నా దగ్గర ఇప్పుడు ఏంటి, మనము ఎక్కడన్నా అప్పు చేయడానికి పోయినా గానీ చెప్పులు ఎత్తుకపోతారు అనే టైప్ లో చూస్తున్నారు అంటున్నావు. మరి నీ దగ్గర డబ్బులు లేవనుకుంటేనే మరి మీరు 5,000 కోట్లు పెట్టేసి ఇప్పుడు ఈ స్టాచ్యూ అనేది ఇప్పుడే అవసరమా? చెయ్యండి, కాదని నేను చెప్పట్లే.
ఫస్ట్ జనాలకి ఏం కావాలో మీరు వచ్చేసి పాలిటిక్స్ మీరు ఏంటిది వచ్చిన తర్వాత సీఎం అయిన తర్వాత మీరు ఏం చేస్తా అన్నారో అది వచ్చేసి చేసిన తర్వాత మిగతాది మీ దగ్గర ఏంటిది సర్ప్లస్ డబ్బులు ఉంటే అప్పుడు మీరు స్టాచ్యూలు కట్టండి. అది కూడా జనాలకు ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ ల్యాండ్ లో ఏది ఉన్నాయో దాన్ని చూసుకోండి. కానీ ఆల్రెడీ ఇక్కడ వచ్చేసి ఒక 20 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టుకుంటా వాళ్ళ అపార్ట్మెంట్స్ మాకు ఇచ్చేయండి మేము కూలగొడతాము అని చెప్పేసి ఇది హైడ్రా అని చెప్పేసి జనాలను కూడా వచ్చేసి ప్రాబ్లం చేసుకుంటూ ఇది నువ్వు వచ్చిన దగ్గర నుంచి సమస్యలే చేస్తున్నావు తప్ప ప్రజలకు నువ్వు వచ్చేసి ప్రజల కోసం చేయట్లేదు. ప్రజలు ట్యాక్సులు కడతారు, ప్రజల జేబుల నుంచి నువ్వు పైసలు తీసుకుంటావు, ఇవన్నీ చేసుకుంటా మళ్ళీ వెనక నుంచి వచ్చేసి ప్రజల్నే వాళ్ళ జేబుల నుంచి తీసుకుంటున్నావు, వాళ్ళనే నాశనం చేస్తున్నావు. ఇది ఏమి ఎక్కువ నాకైతే అర్థం కావట్లేదు. కొంచెమైనా సిగ్గుండాలా ఈ ప్రభుత్వానికి. మీరు ఏదైనా చేయండి. రాహుల్ గాంధీ ఏం చేస్తున్నారు? రాహుల్ గాంధీ మరి ఆయన వచ్చేసి ఇప్పుడంటే వచ్చేసి ఇది వచ్చింది ఏది 10 సంవత్సరాల నుంచి మనకు టిఆర్ఎస్ వచ్చింది, అంతకుముందు వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా. ఆయన ఎందుకు వచ్చేసి అంతకుముందు ఆ టైంలో ఎందుకు కట్టుకోలేకపోయిండు ఈ స్టాచ్యూ అనేది, గాంధీ స్టాచ్యూ? ఎవరు కట్టొద్దు అని చెప్పలేదు. మా ఉద్దేశం అనేది గాంధీ స్టాచ్యూ కట్టద్దు అనేది మాది కాదు. మీరు ఏదైనా ఉంటే గవర్నమెంట్ ల్యాండ్ లో చూసుకోండి. అది సమస్యలు ప్రజల సమస్యలు తీర్చిన తర్వాత ప్రజలకు ఏ వాగ్దానాలు అయితే చేసిరో ఆ వాగ్దానాలను చేసి నెరవేర్చిన తర్వాత మీకు మీ గవర్నమెంట్ దగ్గర చాలా డబ్బులు ఉన్నప్పుడు అప్పుడు ఇలాంటివన్నీ పెట్టుకోవాలి. కానీ జనాలకు ఇబ్బంది పెట్టుకుంటా పైసలు లేవనుకుంటా వాళ్ళకి ఇచ్చేటి ఇవ్వకుండా జనాల దగ్గర నుంచి ఆల్రెడీ గుంజుతున్నారు. ఇంకా రక్తం గుంజి చేయండి జనాలను వచ్చేసి మీరు సమాధానం చేసి వాటి మీద ఏం కట్టాలనుకుంటున్నారు? ఏది గాంధీ వచ్చేసి అహింసావాది, మీరు వచ్చేసి హింసను చేస్తున్నారు. అదేనా మీరు చేసే మీ రాజకీయం? సోనియా గాంధీకి తెలియట్లేదా? రాహుల్ గాంధీకి తెలియట్లేదా? ఏం చేస్తున్నారు? కనీసం తెలంగాణలో ఒక ఓటు చోరీని పట్టుకొని నోటుకు ఓటు దొంగను పట్టుకొని ఇక్కడ వచ్చేసి మీ గవర్నమెంట్ తీసుకొచ్చి ఈ రోజు ఇంత పెద్ద సమస్యలు జరుగుతున్నాయి తెలంగాణలో, మీరు కళ్ళు మూసుకున్నారా? ఏం చేస్తున్నారో అని అడుగుతున్నాం మేము. కొంచెమైనా ఉండాలి, ఏదైనా జనాలకి ఇబ్బంది లేకుండా ఉండాలి కదా తప్ప మీరు జనాలకు ఇబ్బంది పెట్టుకుంటా ఏది గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కానీ ఏది కానీ చెయ్యండి. అది జనాలకు మొత్తం చేసిన తర్వాత మీ దగ్గర అంత డబ్బులు ఉంటే అప్పుడు వచ్చేసి మీరు స్టాచ్యూలు కట్టండి, ఇంకేదైనా కట్టండి అని చెప్పేసి వీళ్ళు కానీ మేము కానీ మా పార్టీ తరపు నుంచి మేము అదే కోరుకుంటున్నాం. ఆల్ ఆఫ్ సడన్ గా ఇలా నోటీస్ రావటం అంటే ఒక గవర్నమెంట్ నోటీస్ ఇచ్చింది అని అంటే ఇప్పుడు మనం తెలంగాణలో డెవలప్మెంట్ పేరిట మనం చూస్తూనే ఉన్నాం. ఏంది అంటే హైడ్రా పేరిట కొన్ని బిల్డింగ్స్ కొత్తగా కట్టుకున్నాయి కూడా కూల్చివేసిన సంఘటనలు మనం చూసినాం. అలాంటిది ఇప్పుడు మీ దాకా వచ్చింది. సో ఏమైనా లిటిగేషన్స్ ఉన్నాయా? ఫస్ట్ మనకు తెలియాల్సిన పాయింట్ అంటే ప్రజలకు కూడా తెలియాల్సిన పాయింట్ ఏమన్నా హైడ్రా లేదు అంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్ లిటిగేషన్స్ ఏమన్నా ఉన్నా బ్లాక్ అవి? మా వరకు ఇంతవరకు ఎలాంటి లిటిగేషన్స్ లేవండి. ఈ ప్రాజెక్టు 2004లో హెచ్ఎండిఏ అప్రూవల్ పర్మిషన్ తోటి ఇది కన్స్ట్రక్షన్ జరిగింది. మేము అప్పటికి అమలులో ఉన్న చట్టం ప్రకారము 9 మీటర్లు బఫర్ జోన్కు వదిలేసి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది జరిగింది. తర్వాత 2012లోనో లేకుంటే తర్వాతనో అది 30 మీటర్స్ లేదంటే 50 మీటర్స్ వరకు దాన్ని పెంచడం అనేది జరిగింది అనేది మేము వింటూ ఉన్నాము. మీడియాలోను తర్వాత కొంత ప్రింట్ మీడియాలో కూడా చూసాము. కానీ అది ఓపెన్ ల్యాండ్స్ ఉంటే దానికి అప్లికబిలిటీ చేయటానికి వీలుంటుంది. కానీ ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్, పర్మిటెడ్ బిల్డింగ్ వేర్ రెసిడెంట్స్ ఆర్ ఆక్యుపైడ్ అండ్ 450 families are residing here and we are paying taxes to all the government authorities, and this is a private land, it is not a government land or anything. This is a patta land. Under that circumstances there is no legal issue as of we are concerned and our building is concerned. సో అంటే ఇప్పుడు వాటర్ ఏమన్నా ఫ్లో వచ్చినప్పుడు బిల్డింగ్ లో రావటం గానీ ఏమన్నా జరుగుతాయా? లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 15 గేట్స్ ఎత్తారు అక్కడ ఉస్మాన్ సాగర్లో. అప్పటికి కూడా మాకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. ఆ వాటర్ ఫ్లో అనేది చాలా దూరంలోనే పోయింది. ఆ వాటర్ ఫ్లో తర్వాత అక్కడ బండులాగా ఒక రోడ్డు కూడా ఫామ్ అయ్యింది. ఆ రోడ్డుకు అవతలే వాటర్ ఫ్లో అయ్యింది. మేము చాలా హైట్లో ఉన్నాము. మాకు ఎలాంటి ఇబ్బంది ఎంతగాని మొత్తము పూర్తి కెపాసిటీ వదిలినా కూడా ఆ లెవెల్ మాకు తగలలేదు, ఎటువంటి ఇబ్బంది కలగలేదు. సో ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ నోటీస్ అయితే అన్ని ఫ్యామిలీస్ కి వచ్చినా లేదు బ్లాక్ సంబంధించి వచ్చిందా? నోటిఫికేషన్ అనేది సర్వే నంబర్లు మా బిల్డింగ్ మొత్తము
89 అండ్ 90 సర్వే నంబర్లో ఉన్నది. ఈ 2 సర్వే నంబర్లు కూడా అక్విజిషన్ కోసము ఐడెంటిఫై చేశాము అని 60 days టైం ఇచ్చారు. ఆ 60 daysలో అబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే రైట్ చేయొచ్చు అన్నారు. మేము అబ్జెక్షన్స్ ఆల్రెడీ ఒక ఫస్ట్ సెట్ ఆఫ్ అబ్జెక్షన్స్ రైట్ చేశాము. ఇంకా ఫర్దర్ ప్రాసెస్లో ఓవర్ ది పీరియడ్ ఇంకా అవసరమైనప్పుడు మేము అవన్నీ కూడా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం అనేది జరుగుతుంది. అబ్జెక్షన్స్ ఇవన్నీ రైట్ చేయటం. అది ఈ బిల్డింగ్ వచ్చేసి 18 years ప్లస్ నుంచి ఉంటుంది అని చెప్పేసి ఈ మధ్యలో ఎప్పుడైనా సరే, ఇప్పుడు కాకుండా ఇంతకు ముందు ఇలాంటివి ఏమన్నా వచ్చిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? మేము ఇక్కడ రాకముందు ఇక్కడ ఓపెన్ ల్యాండ్ ఉన్నప్పుడు ఒకటేదో నోటిఫికేషన్ లాగా ఒక ప్రయత్నం అయితే జరిగిందని విన్నాము. అది ఎందుకు విరమించుకున్నారు ఏంటి అనేది తెలియదు. అప్పటికైతే ఒక ప్రయత్నం ఏదో చేశారు గవర్నమెంట్ అనేది ఎక్కడో ఓల్డ్ రికార్డులో మా దృష్టికి వచ్చింది. సో ఇప్పుడు ఇది కాకుండా ఈ బిల్డింగ్ అంటే ఇది గాంధీ పేరిట డెవలప్మెంట్ అని చెప్పేసి నోటీస్ అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ కాకుండా మీకు హౌసెస్ వేరేకి అపార్ట్మెంట్ ఇస్తాము, వేరే ల్యాండ్ ఇస్తాము అని అంటే ఓకేనా? లేదండి, ప్రస్తుతానికైతే ఇక్కడ ఇబ్బందికరమైన విషయం అనేది ఒకటి గమనించాలి. చాలా మంది సీనియర్ సిటిజన్స్, రిటైర్డ్ ఆర్మీ పీపుల్, ఇలాంటి వాళ్ళంతా కూడా ఎక్కడో సర్వీస్ చేసి శేష జీవితం ఇక్కడ జరుపుకుందాము, ప్రశాంతంగా ఉంటుందేమో అని చెప్పేసి వచ్చి వాళ్ళ లైఫ్ టైం సేవింగ్స్ అన్నీ కూడా పోగు చేసుకుని ఇక్కడ బిల్డింగ్ ఫ్లాట్ కొనుక్కొని అందులో నివసిస్తున్న సమయంలో ఆల్మోస్ట్ 17-18 years తర్వాత వాళ్ళు ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వడము, తర్వాత వేరే ఆల్టర్నేటివ్ అనేది ఇచ్చినా కూడా అది ప్రజలకు చాలా ఇబ్బందికరమైన విషయము. వాళ్ళు ఆ ఏజ్లో వెళ్ళి ఆల్టర్నేటివ్ సిచ్యువేషన్లో సెటిల్ అవ్వటానికి కానీ, లేకుంటే ఈవెన్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చినా కూడా ఇప్పుడు ఉన్న ఫలానా వెళ్ళిపోయి అక్కడ ఆక్యుపై చేయటం అనేది కూడా చాలా ఇబ్బందికరమైన విషయము. చాలా మంది ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత ఈ హాస్పిటల్స్ ఉపయోగించుకునే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ దగ్గరలో ఉన్న ఫెసిలిటీస్కు అలవాటు పడిపోయిన తర్వాత ఎంతోమంది పేరెంట్స్, ఏజ్డ్ పేరెంట్స్ ఇక్కడ ఉంటూ వాళ్ళ మిగతా జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఎవరు లేకపోయినా కూడా వాళ్ళు అలవాటు పడ్డారు. కాబట్టి వీళ్ళందరికీ చాలా ఇబ్బందికరమైన విషయము. గవర్నమెంట్ ఆ ప్రపోజల్ కాదు, మేము ఆలోచించి మేము సలహా ఇవ్వటం ఏంటంటే గవర్నమెంట్కి, మా బిల్డింగ్ని, మా స్థలాన్ని అక్విజిషన్ ఆపేసి వెనక ఓపెన్ ల్యాండ్ ఉన్నది, తర్వాత ఇంకా అవైలబుల్ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది, అదంతా కూడా ఉపయోగించుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా మీరు నిర్ణయం తీసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్తే ప్రాజెక్టు మేము కూడా సహకరిస్తాము. తర్వాత మూసి ప్రక్షాళన చేయటం వల్ల మాకు కూడా ఇబ్బంది ఏం లేదు, మేము కూడా అది కోరుకుంటున్నాము అందులో. కాబట్టి ప్రాజెక్టును తీసుకెళ్ళటం అనేది మేము అడ్డుకోవాలని కాదు, మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసి ప్రాజెక్టు తీసుకురావద్దు అనే చెప్తున్నాము. గాంధీ స్టాచ్యూ కోసం ఇంతమంది ఫ్యామిలీస్ని రోడ్డున పడేసి, లేకుంటే ఇబ్బందులు కలగజేసి నిరాశలను చేయొద్దు అని చెప్పేసి కోరుకుంటున్నాము గవర్నమెంట్. అంటే ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు, మీరు వాళ్ళ మాటల్లోనే విన్నారు. మనం కూడా ల్యాండ్ ఇదంతా చూద్దాము. ఎక్కడ అంటే మూసీ రివర్, ఇక్కడ గేట్లు 15 గేట్లు ఎత్తినా ఇక్కడ అంటే వాటర్ ఫ్లో కూడా ఇక్కడికి రాలేదు, ఎందుకంటే చాలా హైట్ లో కట్టుకున్నారు. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి నది ప్రవాహం ఏదైతే ఉందో అక్కడ రివర్ చూస్తున్నారు కదా, దానికి దీనికి చాలా హైట్ లో అయితే ఉంది. సో మనం విజువల్ అయితే నేను మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. మూసీ డెవలప్మెంట్ పేరుతో, అంటే గాంధీ స్టాచ్యూ అనే డెవలప్మెంట్ పేరుతో నోటీస్ అయితే ఏదైతే రిలీజ్ చేశారో, అంటే మూసీని ఆదుకునున్న బ్లాక్స్ అయితే అక్కడ ఒక్కొక్క బ్లాక్ లో 425 మంది కుటుంబాలు ఉన్నాయి. సో ఇప్పటికిప్పుడు వెళ్ళిపోమంటే 60 రోజుల్లో మేము ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. దీనికి గవర్నమెంట్ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. అండ్ మనం చూసుకున్నట్లయితే ఇది చాలా అంటే మూసీకి ఆనుకొని ఉందంటే వాళ్ళకి ఆల్రెడీ అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు చెప్పారు అంట, అంటే కొన్ని అంటే ఇన్ని అడుగుల దూరంలో
ఉంటే ఓకే అన్నట్టు రిజిస్ట్రేషన్ మొత్తం పక్క పట్టాలతో వీళ్ళ దగ్గర ఉన్నాయి. సో ఇన్ని ఇయర్స్ తర్వాత 18 ఇయర్స్ ప్లస్ ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయ్యి 18 ఇయర్స్ ప్లస్ అంటే ఇప్పటికి చాలా మంది 11 ఇయర్స్ నుంచి ఉంటున్నారు, 12 ఇయర్స్ నుంచి ఉంటున్నారు, 18 ఇయర్స్ నుంచి ఉంటున్నారు. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది థింగ్ సీనియర్ సిటిజన్స్ ఎక్కువ మంది ఉన్నారు. మేము ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? లేదు అంటే వేరే బిల్డింగ్స్ ఇస్తే గనక అక్కడికి కూడా మేము ఎలా వెళ్ళాలి? ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మూసీ నది అన్ని గేట్లు ఉన్నాయి కదా, 15 గేట్లు. పోయినసారి బాగా అట్లా వర్షాలు వచ్చినప్పుడు కూడా అన్ని గేట్లు ఎత్తినాక కూడా మనకి ఇక్కడ ఒక్క వాటర్ కూడా అంటే డ్రాప్ కూడా ఇక్కడికి రాలేదని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే మనకి చూసుకోవచ్చు హైట్ ఎంత మేర ఉందో. సో నది ఇక్కడ నుంచి మనకి ఇక్కడ నార్మల్ గా గేట్స్ అయితే ఇంత దూరంలో అయితే ఉన్నాయండి. సో ఈ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ కూడా ఈ గేట్ కాకుండా మనకి ఇంకో గేట్ ఉంది కదా, అక్కడ నుంచి మనకి బిల్డింగ్స్ అయితే కన్స్ట్రక్షన్ ఉన్నాయి. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక్కొక్క ఫ్యామిలీస్ ఆల్మోస్ట్ ఇక్కడే ఉందాము, ఆల్రెడీ రెంట్కి వచ్చిన కూడా ఇక్కడే బాగా నచ్చి ఇక్కడ కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఒక్కటే ప్రశ్నిస్తున్నారు, అంటే ఇప్పుడు బ్యాంక్ లోన్స్ ఎలా ఇస్తారు? ఇది ఏమైనా లిటికేషన్స్ ఉంటే ఇప్పుడు వచ్చి మేము సుందరీకరణ చేస్తున్నాము, లేదు అంటే గాంధీ స్టాచ్యూ పెడుతున్నామంటే మేము దానికి ఎలా అయినా చేయండి. ఇక్కడ ఓపెన్ ల్యాండ్ కూడా ఉందని చెప్తున్నారు. మీరు చూసుకున్నట్లయితే బ్యాక్ గవర్నమెంట్ ఓపెన్ ల్యాండ్ ఉందన్నారు, అండ్ అక్కడ కూడా మనం చూసుకున్నది ఇదంతా ఓపెన్ ల్యాండ్. సో ఓపెన్ ల్యాండ్ లో ఏమన్నా కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ చేయాలి అనుకుంటే ఓపెన్ ల్యాండ్ తీసుకోవచ్చు కదా. ఇక్కడ ఆల్రెడీ మేము ఉంటున్న వాళ్ళని మమ్మల్ని ఎందుకు బాధపడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మనం పైకి వెళ్ళి కూడా మీకు విజువల్స్ చూపించడానికి ప్రయత్నిస్తాను. సో మీరు గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయాలంటే ఏం క్వశ్చన్ చేస్తారు? మీ గవర్నమెంట్ ల్యాండ్ గాంధీ సరోవర్ కట్టుకోవాలంటే బోర్డంత గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, మీరు గవర్నమెంట్ ల్యాండ్ లో పెట్టేసుకోండి. ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాము, 425 ఫ్యామిలీస్ ఉన్నాయి, 2000 మంది ఇక్కడ ఉన్నారు. దీని మీద ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ మూసీ రివర్ ప్రాజెక్టు మేము అపోజ్ కాదు, మాకు కూడా సరి అయిన అందరూ ఆర్మీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ బిడ్డలు కూడా సెకండ్ జనరేషన్ కూడా వాళ్ళు ఇప్పుడు డ్యూటీలో ఉన్నారు. వాళ్ళ సింగిల్ పేరెంట్స్ కానీ వాళ్ళు ఏమంటారు ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ కానీ ఇక్కడ సెక్యూరిటీ సేఫ్గా ఉన్నారు. ఇక్కడ వీళ్ళందరూ కూడా అన్ని స్టేట్ వాళ్ళు ఉన్నారు, అందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు, అన్ని పండుగలు కూడా కలిసి చేసుకుంటారు. రిలీజియన్ లేదు, జెండర్ లేదు, అందరు కలిసి ఒక ఫ్యామిలీ లాగా ఉంటారు. దీనిలో ఎక్కువ మంది టీచర్స్ కూడా ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ 4000 మంది అంటే దాన్ని బట్టి ఈ చాలా మంది మా కమ్యూనిటీ మీద ఆధారపడి ఉన్నారు, పని వాళ్ళు కానీ కుక్కు కానీ మన వీళ్ళందరూ కూడా. సో దీనివల్ల 10,000 మందికి ఇక్కడ ఉపాధికి పోతారు వాళ్ళు. రావటం జరిగింది. మీరు కూడా ఒక పార్టీలో ఉన్నారు కాబట్టి అంటే ఈ ల్యాండ్ ఇష్యూ ఏదైతే ఉందో డెవలపింగ్ కోసమే కదా వీళ్ళకి నోటీస్ ఇచ్చింది. సో మీరు దీన్ని ఎలా ఖండిస్తున్నారు? నేను పరీక్షణ్ రాజు, ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి. ఒక చిన్న వర్డ్లో చెప్తాను. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గత 2.5 సంవత్సరాలుగా ఏం చేస్తుందంటే, పాలన ఏం పాలన, ఇది ఫాసిస్టు పాలన, కాంగ్రెసు పాలన కాసాయి మూకల పాలన. పాలన ఏం పాలన, ఇది ఫాసిస్టు పాలన, కాంగ్రెసు పాలన కాసాయి మూకల పాలన. ఇది ప్రజాపాలన కాదండి, ఫస్ట్ కసాయి మూకల పాలన, ఫాసిస్టు పాలన, పిచ్చి తుగ్లక్ పాలన. అంటే ప్రజలని హైడ్రా పేరుతో రకరకాలుగా ఇబ్బంది పెట్టడం, బుల్డోజర్ పాలన. ఇది బుల్డోజర్ పాలన. రేవంత్ రెడ్డి బేసికల్గా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడి కన్ను హైదరాబాద్లో ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకు నోటీసులు ఇవ్వడము, తెల్లారి బుల్డోజరు పంపించడము, కూల్చివేయడం. అంటే ఇక్కడ ప్రజల కొరకు ఎన్నుకున్నటువంటి ప్రజల యొక్క అవసరాలు, ప్రజల యొక్క స్థితిగతులు, ప్రజల యొక్క అభివృద్ధి, ప్రజల యొక్క ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ ప్రభుత్వానికి పట్టట్లే మేడం. దానిలో భాగంగానే ఈరోజు మధు పార్క్ బ్రిడ్జ్ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ దాదాపుగా ఒక 500 మంది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి రేవంత్ రెడ్డి తీసుకొస్తుండు. ఆమ్ ఆద్మీ పార్టీ బాపుకి సంబంధించినటువంటి మహాత్మా గాంధీ యొక్క విగ్రహాన్ని వ్యతిరేకించట్లేదు. ఇక్కడ విగ్రహము మీరు కట్టండి, చాలా ప్లేస్ ఉంది, కానీ విగ్రహము ముసుగులో ఇక్కడ పార్క్ బ్రిడ్జ్లో ఇక్కడ ఈ అపార్ట్మెంట్లంతా వాళ్ళకు నోటీసులు ఇవ్వడం, తొలగించడం అనేది అరాచకమైన భావనగా మేము భావిస్తున్నాం. సో అంటే ఇక్కడ నది ఆనుకొని ఉంది కదా, దీనికి డెవలపింగ్ పేరిట ఇచ్చినారు, ఇక్కడ ఉన్న 2 blocks మాత్రమే ఇచ్చారని చెప్పేసి అని అంటున్నారు. ఎస్, అయితే ఇక్కడ మూసీ నది ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మూసీ నదిని ప్రక్షాళన చేస్తామని కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేసిరు.
మూసి ఒక్కటే వాళ్ళకు దొరుకుతుంది. ఏంటంటే మూసి నదికి వాళ్ళు గవర్నమెంట్కి ఏం చెప్పుకోవడానికి వీల్లేదు. ఇక మూసి నది మేము 100 కోట్లు ప్రక్షాళన చేసినాం అంటారు, కానీ మూసి మురికిపోయిందా మేడం? ఇక్కడ మూసి మురికిపోయిందా? మూసిలో వాసన రావట్లేదా? ఇదంతా ఏంటంటే అవినీతి పరిపాలన. గవర్నమెంట్ ఏం చెప్తారు ఈ బ్లాగ్స్? గవర్నమెంట్కి మేము చెప్పేది ఒక్కటే, ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తిగా ఈ 2 బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకు మేము అండగా ఉంటాము. వీళ్ళని తొలగించే పద్ధతి తప్పు. ఇది ప్రజా ఉద్యమం పోతుంది. ప్రజలతోని మేము ఉద్యమాలు చేస్తాం.